కుక్క టీవీ. ఐక్యమత్యమే గెలుపుకు దారి. గణేష్, సురేష్, రమేష్ ముగ్గురు సోదరులు ఉండేవారు. వాళ్ళ నాన్నగారు అతని దగ్గర ఉన్న ఆస్తిలో గణేష్కి కొద్ది పొలం, సురేష్కి 2 ఎద్దులు, రమేష్కి ఒక బావి, వీటిని వాటా పంచి ఇచ్చారు. వాటిని ముగ్గురు విడివిడిగా ఉంచుకోవడం వలన వాటి వల్ల ఆదాయము ఫలితము లేకుండా ఉన్నారు. ముగ్గురు ఆదాయం లేనందువలన చాలా బాధగా ఉన్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళ తాతయ్య, ఏమైంది, ముగ్గురు చాలా బాధగా ఉన్నారు? తాతయ్య, నా దగ్గర పొలం మటుకే ఉంది, నా దగ్గర బావి మటుకే ఉంది, నా దగ్గర ఎద్దుల మటుకే ఉన్నాయి. మీ ముగ్గురి దగ్గర పొలం, ఎత్తు, బావి విడివిడిగా ఉండి ఏ ప్రయోజనమూ లేదు. కాబట్టి గణేష్ పొలంలో సురేష్ ఎదురు పెట్టి దున్ని రమేష్ బావి నుంచి నీరు పార్చండి. ఇలా ఐక్యమత్యంతో వ్యవసాయం చేస్తే మంచి పంటలు పండుతాయి, ఆదాయము వస్తుంది. ఆ ఆదాయాన్ని సరిసమానం పంచుకోండి. అలాగే తాతయ్య, ముగ్గురు కలిసి ఐక్యమత్యంతో పనిచేసి పంటలు పండిస్తాం. గణేష్ పొలంలో సురేష్ ఎద్దు పెట్టి దున్ని పంటకు తయారు చేశాడు. గణేష్ చెట్లను నాటాడు. రమేష్ బావి నుంచి నీరు తోడి పోశాడు. కొద్ది రోజులకే చెట్లు బాగా పెరిగి పంటలు కోతకు తయారయ్యాయి. ముగ్గురు ఆ పంటలను కోత కోసి బస్తా కట్టి ఒక వ్యాపారి దగ్గర మంచి ధరకు అమ్మారు. వాటి నుండి వచ్చిన ఆదాయాన్ని ముగ్గురు సరిసమంగా పంచుకున్నారు. ముగ్గురు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కథ నుండి మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, ఐక్యమత్యంతో ఏ వ్యాపారం చేసినా విజయం సాధించవచ్చు. చిప్స్ వ్యాపారి విజయ రహస్య కథ. శంకర్ రోజు బయటూరికి వెళ్ళి పనిచేసి అందులో దొరికిన తక్కువ సంపాదనలో భార్య సుధతో జీవనం చేసేవాడు. ఒకరోజు శంకర్ ఇంటికి అతని మామయ్య వచ్చారు. రండి మామయ్య, ఇంట్లో అత్తయ్య పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మీరెలా ఉన్నారు? బాగున్నాం మామయ్య. సుధా, మామయ్యకి అన్నం పెట్టు. మామయ్య, చేతులు కాళ్ళు కడుకొని రండి, భోజనం చేద్దాం. సుధ ఇద్దరికి భోజనం వడ్డించింది. భోజనం బాగుందండి? భోజనం చాలా బాగుందమ్మా, అంతకంటే చిప్స్ ఇంకా రుచిగా ఉంది. ఆలస్యమైన వల్ల కూరగాయలు కొనలేకపోయాను. ఇంట్లో ఉన్న బంగాళదుంపని పెట్టి చిప్స్ చేశాను. శంకర్, నువ్వు చేసే పని ఎలా పోతుంది? మామయ్య, పని బాగానే ఉంది, అయితే జీతం సరిపోవటం లేదు. అలాగా? అలా అయితే ఇక్కడే సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. అవును, అది సరే. అయితే ఏం వ్యాపారం చేయాలి? సుధా చిప్స్ చాలా బాగా చేసింది, వాటిని ఎక్కువగా చేసి అమ్మడం మొదలు పెట్టచ్చు కదా. ఎలాగో చిప్స్ చేయడానికి పెట్టుబడి సమయం తక్కువగానే పడుతుంది. శంకర్, సుధ ఇద్దరు చిప్స్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. మొదట్లో వ్యాపారం చాలా బాగా జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత వ్యాపారం తగ్గిపోయింది. శంకర్, వ్యాపారం ఎలా ఉంది? బాగానే ఉంది మామయ్య, అయితే ఇంతకు ముందట్లాగా వ్యాపారం అవటలేదు. మీరు తయారు చేసే చిప్స్ ఒకే రుచిలో ఉంది, అందుకే వ్యాపారం తగ్గిపోయి ఉంటుంది. మీరు రకరకాల రుచుల చిప్స్ చేసి అమ్మి చూడండి. సరే మామయ్య, మీరు చెప్పినట్టే చేద్దాం. మామయ్య చెప్పినట్టే భార్యాభర్తలు కలిసి టొమాటోలు, అన్నాస పండు, ఉల్లిపాయలు, కమలా పండ్లు ఉపయోగించి వాటి చారును కలిపి కొత్త రుచిలో చిప్స్ తయారు చేసి అమ్మారు. చిప్స్ మునుపటి కంటే ఇప్పుడు మరింత రుచిగా ఉండడం వలన వ్యాపారం బాగా అయింది. శంకర్, సుధ ఎక్కువ ఆదాయం పొంది సంతోషంగా జీవనం సాగించారు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఏ పని చేసినా కొత్తదనంతో పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు.